आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः। పులిహోర చేసుకున్నాం, మన స్టీమ్ మోడక్ కూడా చేసేసుకున్నాం. సో మరి దేవుడికి నైవేద్యం కూడా పెట్టేసుకుందాం. చిన్నప్పుడు మా తాతగారు పూజ చేస్తూ ఉంటే ఆ కొబ్బరి ముక్కలు తినడం కోసం ఎదురు చూసేవాళ్ళం. పండగ వచ్చేసిందంటే ఆ పూజకి ఎన్ని రకాల వంటలు చేస్తారో అవన్నీ చక్కగా తిని ఎంజాయ్ చేయాలనుకునేవాడిని. తెలియదు అప్పుడు, అంటే నా జీవితంతా వంటలతోటే ఉంటుందని. సో మరి ఆ దేవుడు నాకు ఇచ్చిన వృత్తికి చాలా సంతోషపడుతూ చక్కగా ఈ వినాయక చవితి రోజు వినాయకుడి నైవేద్యాలు పెట్టుకొని పూజ చేసుకొని మన కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వహించుకుంటూ దేవుడికి ప్రార్థన చేసుకుంటే మనం ఏం కోరుకున్నా అయిపోతుంది. సో మరి మీరు కూడా చక్కగా పండగ రోజు మంచి మంచి వెరైటీలు చేసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఆరోగ్యంగా రుచికరమైన వంటలు తింటూ హాయిగా ఉండాలని కోరుతున్నాను. పులిహోర, మనకి వినాయక చవితి అనగానే దద్దోజనం, ఎన్ని పాయసాలు ఎన్ని రకాలు అన్నీ చేసేసుకుంటాం. కానీ ఈరోజు మనం వినాయకుడికి ఇష్టమైన ఈ మోడక్ కూడా చేసేసుకున్నాం. చూడ్డానికి కూడా చాలా ముద్దుగా ఉన్నాయి. మరి ఒక్కొక్కటి దేవుడి పేరు చెప్పుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం. సో మరి ఈ మోడక్ కూడా చక్కగా స్టీమ్ అయ్యి లోపల జ్యూసీగా ఉంటుంది. మరి ప్రతి బైట్లో ఆ దేవుడి దీవెన ఉంటుందని చెప్పచ్చు. మన గసగసాలు, నువ్వులు మన ఆరోగ్యానికి మంచివైన అన్నీ చక్కగా ఇందులో చక్కగా స్టీమ్ చేసేసుకున్నాం. ఇప్పుడు పిండి బయట కూడా చక్కగా కుక్ అయి భలే అద్భుతంగా తయారైంది. మరి ఎంతో టేస్టీగా ఉన్న దీన్ని మీరు కూడా చేసుకోవాలి. ఆహా, సూపర్. మరి పులిహోర తెల్లనం చేసుకొని ఫటాఫట్ చక్కగా చేసేసుకున్నా. మంచి స్వీట్ కార్న్ వేసుకొని ఈజీగా ఫాస్ట్గా మన పులిహోర రెడీ. కొంచెం కరకరలాడుతూ ఆ స్వీట్ కార్న్, ఆ పల్లీలు, ఆ శనగపప్పు, ఒక్కొక్కటి ఏం చెప్పను, వాడిన ప్రతి పదార్థం ఈ పులిహోరకి మంచి రుచినిచ్చేస్తుంది. స్వీట్ కార్న్ పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, తరువాత స్వీట్ కార్న్, అలాగే పసుపు కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. అలాగే మెంతుల పొడి, చింతపండు రసం కూడా వేసి దీంట్లో కారం కావాలంటే కొంచెం ధనియాల పొడి కూడా వేసి కుక్ చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న అన్నంతో పాటు కలిపి దీన్ని వేడిగా తింటే స్వీట్ కార్న్ పులిహోర భలే టేస్టీగా. జీలకర్ర పొడి, మరి కొంచెం కారం కూడా వేసేసుకుందాం. అయితే అన్ని రుచులు కలిగి ఇది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. కానీ ఇక్కడ మన కోసం పుదీనాకు కూడా రెడీగా ఉంది. చక్కగా పుదీనాకుని మనం చాప్ చేసేసి వేసుకుందాం. కొంచెం ఉంటే ఏలు కట్టేది కొంచెం, అందుకే వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇందులో పుదీనాకు, ఎందుకంటే ఈ కట్లెట్లో కొబ్బరి, మన పుదీనా అన్ని ఫ్లేవర్స్ చక్కగా కలిసిపోతాయి. మరి ఇందులో మనం అంత తేమ ఉంది కాబట్టి అది కొంచెం తగ్గించడం కోసం, అంటే ఆ కట్లెట్స్ వేసి చక్కగా బైండింగ్ అవ్వడం కోసం దాంట్లో వేరేది ఏమన్నా వేసుకుందాం. ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇందులో వచ్చే ఆ తేమని పీల్ చేసుకోవడం కోసం అటుకులు తీసుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవచ్చు, ఓట్స్ తీసి వేసుకోవచ్చు, మురమరాల్ని కూడా లైట్గా పొడి చేసి వేసుకోవచ్చు. మీకు కావాల్సింది ఏదైనా మనం ఇందులో వేసేసుకోండి. ఇన్ని వేసేసి ఇంకేముంది అనుకుంటున్నారా? ఇప్పుడు దీంట్లో మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నిటిని పొడిగా ఇలా చేసుకొని ఫస్ట్ ఆ బంగాళదుంపది అన్నీ కలిపి ఇలా చేస్తూ ఉంటే ఆ బైండింగ్ అంతా అయ్యి పర్ఫెక్ట్గా తర్వాత కట్లెట్లు చేసుకునే విధంగా వస్తుంది. ఒక్కటి ఆలోచించాలి మీరు, ఇందులో ఏది నేను కుక్ చేయలేదు. బీట్రూట్ పచ్చిగా వేసా, బీన్స్ పచ్చిగా వేసా, కొబ్బరి పచ్చిగా వేసా, ఒక్క బంగాళదుంప ఉడికి ఓన్లీ బైండింగ్ కోసం వేసా. అయితే దీంట్లో పౌష్టిక విలువలు పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం ఫ్రై చేసినా అంతా లోపల సీల్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకి మంచిగా న్యూట్రిషన్స్ అన్నీ మిగిలిపోతాయి. తింటూ ఉంటే రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. చూడ్డానికి కొంచెం పొడిగా ఉన్నా లైట్గా కలుపుతూ ఉంటే ఇదంతా ఒక ముద్దలా తయారైపోతుంది. దీన్ని పర్ఫెక్ట్గా టేస్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి.
ఒక్క బైట్లోనే మనకి పూర్తి సువాసన అంతా వచ్చేసింది. పర్ఫెక్ట్. కానీ ఇంకా కొంచెం అన్నీ పర్ఫెక్ట్గా కలిసే విధంగా కలిపేసుకుందాం. మన బీట్రూట్ కట్లెట్ మసాలా రెడీ అయిపోయింది. అయ్యి బాబాయ్ మర్చిపోయాను, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఏముంది, కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీరలో ఉన్న ఫ్రెష్ ఫ్లేవర్ కూడా ఇందులో అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక కీమా ముద్దలాగా తయారైంది. దీంతో ఇప్పుడు మనం కట్లెట్స్ చేసేసుకుందాం. బీట్రూట్ మిక్చర్ తోటి చక్కగా ఇలా ఉండల్లా లడ్డూల్లా చేసుకొని తర్వాత మనకు కావాల్సిన షేపుల్లో కట్లెట్లా మార్చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి చూడండి. అయితే వీటిని ముందుగా మైదా పిండిలో దొర్లించుకోవాలి. ఎందుకంటే దీనిపైన ఏదన్నా కోటింగ్ ఉంటే అది పర్ఫెక్ట్గా కోట్ అయిపోతుంది. ఈ మైదా పిండి ఆ తేమనంతా పీల్చేసుకుంటుంది. తర్వాత మనం బ్రెడ్ క్రమ్ దీనికి కోటింగ్ వేసుకుంటే బాగుంటుంది. మనకు అనిపిస్తుండొచ్చు ఇందులో మనం ఓట్స్ కానీ అటుకుల పొడి వేసిన తర్వాత డైరెక్ట్ వేసేసుకోవచ్చు కదా అని. వేసుకోవచ్చు, కానీ నూనె పీల్చేసుకుంటుంది. అయితే అలా నూనె పీల్చుకున్న సమయంలో ఈ కోటింగ్ ఏదైతే ఉందో ఆ నూనెని పీల్చుకోకుండా లోపల భాగం ఓన్లీ వేడెళ్ళి ఆ బీట్రూట్ కుక్ చేస్తుంది, కానీ నూనె పీల్చుకోకుండా ఈ పిండి దానిపైన ఉన్న బ్రెడ్ క్రమ్ కాపాడుతుంది. ఇలా మైదా పిండిలో మొదటిగా చక్కగా దొర్లించి దానికి ఎక్స్ట్రా మైదా పిండి లేకుండా మళ్ళీ మైదా పిండి నీళ్లు కలిపిన మిశ్రమంలో ఇలా వేసుకొని మరొక్కసారి ఇలా కోట్ అవ్వాలి. ఇలా కోట్ అయిపోయిన దాన్ని మనం ఇలా బ్రెడ్ క్రమ్ మిక్చర్తో వేసి ఇలా కోటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె లోపలికి పోకుండా ఈ బ్రెడ్ క్రమ్ దాన్ని కాపాడుతుంది. ఇప్పుడు మన కట్లెట్లు ఫ్రై అయిన తర్వాత చక్కగా కరకరలాడుతూ బయట అందంగా మంచి బంగారు రంగు వస్తాయి. అలాగే నూనె పీల్చుకోకుండా కూడా బాగుంటుంది. మరోసారి ఇలా మనం చేసుకున్న ఈ కట్లెట్లని పిండిలో దొర్లిద్దాం. మళ్ళీ మైదా పిండి నీళ్లు కలుపుకున్న దాంట్లో 2 సార్లు 3 సార్లు తిప్పుదాం. ఎందుకంటే ఏదన్నా పొడిగా ఉన్నది లేకుండా ఉంటుంది. తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్లో వేసుకొని దాన్ని అన్ని వైపులా చక్కగా కోటింగ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మన కట్లెట్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా పక్కన పెట్టుకుందాం. అన్నీ రెడీ అయిన తర్వాత ఫ్రై చేసేసుకుందాం. దొర్లించిన తర్వాత కూడా మళ్ళీ పక్కనే ఎందుకు పెట్టాను అంటే కొంచెం సేపు అయిన తర్వాత మరొక్కసారి, ఎందుకంటే ఏదన్నా ఎక్స్ట్రా తేమ ఉండి అది కొంచెం పీల్చుకోవాలి అంటే బ్రెడ్ క్రమ్ని అంటుకోవాలి అంటే ఇలా చేసేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదే విధంగా అన్నీ చేసేసుకుందాం. చూడడానికి సాధారణమైన కట్లెట్లా ఉన్నా లోపల ఎర్రగా చక్కగా బీట్రూట్ తోటి మనం చేసాం. మరీ నూనె ఎక్కువ వేడిగా లేకుండా మనం ఫ్రై చేసుకోవాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు అన్ని కట్లెట్లని వేసిన తర్వాత వేసి దాంట్లో గరిట తిప్పేయమాకండి, ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతాయి. చాలా సాఫ్ట్గా డెలికేట్గా ఉంటాయి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆ బ్రెడ్ క్రమ్, ఆ మైదా పిండి కోటింగు అవన్నీ బయట చక్కగా కడక్ అయిపోతుంది. తర్వాత మనం తిప్పినా ఏం కాదు. కానీ మంచి బంగారు రంగు వచ్చేంత వరకు చూసుకుందాం. ఆహా, కలర్ వస్తుంది. కొంచెం నూనె నేను అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంది వేడి. పర్ఫెక్ట్ కలర్ రావాలంటే కొంచెం మీడియం హీట్లో చేసుకోవాలి. పర్లేదు, వస్తుంది కలర్. చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. పైనంతా మంచిగా కోటింగ్ అయిపోయి. అయితే మన బ్రెడ్ క్రమ్ పట్టి కూడా మనకి కలర్ వస్తుంది. అయితే ఇది కొంచెం బ్రౌన్గా ఉన్న బ్రెడ్ క్రమ్స్, అందుకని ఇలా వచ్చింది. మీరు వైట్ బ్రెడ్ క్రమ్స్ తీసి మంచిగా కోటింగ్ చేసుకుంటే ఇంకా మంచి రంగు వచ్చేస్తుంది. అందులో లోపల ఎర్రగా ఉన్నాయి కదా, సో మరి ఈ కట్లెట్లని మనం చక్కగా పెట్టేసుకుందాం. నాకు వీటిని విరక్కొట్టి దీంట్లో ఉన్న ఆ రంగు చూడాలనుంది. ఒక్క నిమిషం ఓపిక పడితే ఆ పని కూడా చేసేద్దాం. చూడండి, విరక్కొట్టి చూద్దామా? చూడండి, మన కట్లెట్ లోపల కొంచెం చల్లారాలి, మరీ పొగలు కొట్టి ముసలు కొట్టేలాగా ఉంది. సో లోపల ఎర్రగా చక్కగా ఉంది. కొంచెం చల్లారి తినేద్దామా? చిన్నప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు తినేసి నాలిక ఎంతగా ఎర్రగా అయిందా అనేసి ఇలా చూసుకునేవాళ్ళం. ఇప్పుడు నాలిక నిజంగా కనబట్టలేదు, నాకు కనిపిస్తుంది ఒక కొనలో. మరి ఈ